సార్ మేడం అందరు కూడా నమస్కారం. మనం ఆగస్టు 9వ తారీఖు ఏపీ టెట్ రాయబోతున్నాం. అందరికి కూడా ధైర్యంగా ఉండి ఈ 10 రోజులు సమయం వేస్ట్ చేసుకోకుండా రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడుతూ మీరు మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా మన మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాం. మన యాప్ కూడా ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. అయితే మనం మదీనా హిందీ విద్యాలయ ద్వారా ఆగస్టు 9వ తారీఖు రాయబోయే మీ అందరికీ కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ మీకు ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఈ చాప్టర్స్ మీద ఈ 8 రోజులు 9 రోజులు ఫోకస్ ఎక్కువ చేసి మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో మార్కు మిస్ అయ్యే సమస్యనే ఉండదు. కాబట్టి మనం దయచేసి మదీనా హిందీ విద్యాలయ ద్వారా మీకు ఇంపార్టెంట్ అయినవి మెరిట్ ఆఫ్ ఆర్డర్లో రాయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా మీరు నోట్ చేసుకొని దాని ప్రకారము ఈ 8-9 రోజులు ఆ సిలబస్ మీద ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే మనం ఇక్కడ ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీలో మనకు ప్రాబ్లమ్స్కు సంబంధించింది. ప్రాబ్లమ్స్ అంటే లెక్కలకు సంబంధించినవి సూత్రం కూడా అడగవచ్చు. అవి మనకు 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐక్యూ అంటే బుద్ధి లబ్ధి. ఈ బుద్ధి లబ్ధికి సూత్రం అడుగుతాడు. ఆ సూత్రం ఏంటంటే MA/CA × 100 मानसिक आयु बाय शारीरिक आयु या वास्तविक आयु इंटू 100. ఒకసారి ఎగ్జామ్లో సూత్రమే అడుగుతున్నాడు. MA మెంటల్ ఏజ్ క్రానికల్ ఏజ్ అని కూడా అడుగుతుంటాడు. మీరు దయచేసి ఈ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండో లెక్క రికగ్నైజేషన్ పెహచాన్ మీద రికగ్నైజేషన్ మీద కూడా ఒక లెక్క అడుగుతాడు లేదా సూత్రం అడగొచ్చు. అదేంటిదంటే కుల్ మైనస్ గలత్ బై కుల్ ఇంటూ 100. ఈ సూత్రం మీద ఉన్న లెక్కను మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మూడవది సేవింగ్ స్కోర్ బచత్ గణన్ या దీన్నే पुनरअभ्यास అని కూడా అంటాము. इसका जो सूत्र होता है असली प्रयत्न बाय असली प्रयत्न माइनस पुनः प्रयत्न बाय असली प्रयत्न इंटू 100. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి సూత్రం అడగవచ్చు, ఒక్కొక్కసారి ప్రాబ్లం కూడా అడగవచ్చు. కాబట్టి ఈ 3 సూత్రాల మీద మీరు ఈ వారంలో ఒకరోజు ఫోకస్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక దీని తర్వాత మనకు అభివృద్ధి ఔర్ వికాస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతాడు. అభివృద్ధి ఔర్ వికాస్కి బీచ్ భేద్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫరెన్సెస్ ఈ రెండింటి మధ్య ఉండే తేడాలు కూడా అడుగుతుంటాడు. కాబట్టి అభివృద్ధి ఔర్ వికాస్ ఉస్కే నియం కూడా నేర్చుకుంటే మంచిది. తర్వాత ఇప్పటికి మనము 2 చెప్పుకున్నాం. ఒకటి ప్రాబ్లం సంబంధించినవి 3 ఉన్నాయి మనకు. ఒకటి ఐక్యూ MA మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్ ఇంటూ 100 మానసిక ఆయు బై शारीरिक आयु इंटू 100 और पहचान रिकग्नाइजेशन कुल और माइनस गलत बाय कुल इंटू 100 सूत्रम अडगొచ్చు. దాని మీద ప్రాబ్లం కూడా అడగొచ్చు. और సేవింగ్ స్కోర్ బచత్ గణన్ అన్న కూడా అనొచ్చు దాన్ని, లేదా పునరభ్యాస్ కా సూత్ర असली प्रयत्न माइनस पुनः प्रयत्न बाय असली प्रयत्न इंटू 100. नेक्स्ट अभिवृद्धि और विकास ग्रोथ एंड डेवलपमेंट की बिटवीन के बीच जो तुलना के बारे में भी डिफरेंस के बारे में और उसके नियम के बारे में भी ఈ వారం మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా
మ్యాక్సిమంగా మీరు మార్కులు సాధించగలుగుతారు. ఒకటి జీన్ పియాజే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ చెప్పినవాడు ఆయన. జీన్ పియాజే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్య రీసెంట్గా తెలంగాణలో జరిగిన జూన్ 12వ తారీఖు జరిగిన టెట్లో 2 బిట్లు వచ్చినాయి. జీన్ పియాజే అనేది మీరు నోట్ చేసుకోండి. జీన్ పియాజ్ తర్వాత కోహల్బర్గ్ గారి యొక్క మొరాలిటీ డెవలప్మెంట్ థియరీ, నైతిక్ వికాస్ కోహల్బర్గ్ గారిది. మరియు నోమ్ చామ్స్కీ पर्सपेक्टिव ऑफ इन लैंग्वेज डेवलपमेंट, भाषा विकास, नोम चॉम्स्की गारिदी. और उसके बाद मनोसामाजिक सिद्धांत एरिक एरिक्सन. इन्होंने 8 दशाएं अपन को बताया था. इसलिए మనోసామాజిక ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెబుతున్నవన్నీ కూడా వీటి మీదనే ఈ 8 రోజులు మీరు ఫోకస్ చేసినా కూడా ఖచ్చితంగా 20+ మార్కులు ఖచ్చితంగా మీరు సాధించుకోగలుగుతారు. और उसके बाद बुद्धि के प्रकार और बुद्धि के सिद्धांत और बुद्धि के परीक्षाएं और उसके साथ साथ गुणज बुद्धि, वेरी इंपॉर्टेंट. హోవార్డ్ గార్డనర్ గారు ఈ లైన్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. और उसके बाद बुद्धि के बाद अभियोग्यता एप्टीट्यूड. इसमें 2 परीक्षा होते हैं, DATB और GATB, डिफरेंशियल एप्टीट्यूड टेस्ट फॉर बैटरी, जनरल एप्टीट्यूड टेस्ट फॉर बैटरी. इन परीक्षाओं के बारे में भी आप सभी लोग जानकारी लेना चाहिए. और उसके साथ साथ जो अपन को नए चैप्टर आए थे, विचार, थिंकिंग और चिंता और कॉन्सेप्ट संकल्पना और परस्पेक्शन, प्रत्यक्ष अनुभूति, जो यह पूरे नए चैप्टर्स होते हैं, इनके बारे में भी हम पूरा जानकारी लेना चाहिए. और उसके साथ साथ ग्रंथियाँ, ग्लैंड्स, वेरी मोस्ट इम्पॉर्टेंट ग्लैंड्स के बारे में. और व्यक्तित्व पर्सनालिटी डेवलपमेंट, वेरी इंपॉर्टेंट. पर्सनालिटी डेवलपमेंट के हम प्रक्षेपण और अप्रक्षेपण टेक्निक टेक्स्ट और नॉन टेक्निक टेक्स्ट्स 2 रूप में रहते हैं. इनके बारे में भी हम जानकारी लेना चाहिए. और उसके साथ साथ संघर्ष, कॉन्फ्लिक्ट, और उसके साथ साथ रक्षक तंत्र और प्रेरणा, मोटिवेशन. प्रेरणा में हम हेराल्ड, अब्राहम मास्लो के बारे में भी जानकारी लेना चाहिए. ప్రేరణలోనే హెరాల్డ్ హై రిచ్ నీడ్స్ అనేది ఉంటుంది ఒక లెసన్, అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత లెర్నింగ్లో మనకు సిద్ధాంతాలు ఉన్నాయి. పౌలవ్ సిద్ధాంతము, और उसके साथ स्किनर के साथ तार्नडाइक के साथ गेस्टाल्ट के साथ वाइगोट्स के साथ बंडूरा के साथ ब्रूनर. इन सभी सिद्धांतों को हम जान लेना चाहिए. उसके साथ साथ अधिगम
అధిగం హస్తాంతరన్. ఇవి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, మనం చెప్తాము. జీన్ పియాజే, కాగ్నిటివ్ డెవలప్మెంట్, మొరాలిటీ डेवलपमेंट कोहलबर्ग, नोम चॉम्स्की, एरिक एरिक्सन और बुद्धि के सिद्धांत, बुद्धि के प्रकार, बुद्धि के परीक्षाएं और गुणज बुद्ध, होवर्ड गार्डनर के गुणज बुद्धि और उसके साथ अभियोग्यता के परीक्षा DTA, DATB, GATB और नए चैप्टर्स विचार, चिंता, कॉन्सेप्ट और पर्सपेक्शन इनके बारे में जान लेना चाहिए और ग्रंथियाँ ग्लैंड्स के बारे में पढ़ना चाहिए और व्यक्तित्व पर्सनालिटी डेवलपमेंट के बारे में भी हम प्रक्षेपण परीक्षाएं और अप्रक्षेपण परीक्षाएं बारे में भी जानकारी लेना चाहिए। संघर्ष कॉन्फ्लिक्ट के बारे में और रक्षक तंत्र मैकेनिज्म ऑफ डिफेंस और प्रेरणा के साथ साथ एराल्ड अब्राहम मास्लो के हाई रिच नीड्स सिद्धांत और उसके साथ साथ अधिगम के सिद्धांत पावलोव, स्किनर, तानडाय, गेस्टाल्ट, वाइगोस्टी, बंडूरा, ब्रूनर के बारे में जानकारी लेना चाहिए। उसके साथ साथ अधिगम हस्तांतरण ఇవన్నీ కూడా ఇంపార్టెంట్। వీటితో పాటు చివర్లో మనకు ఇవి ఫస్ట్ యూనిట్ రెండో యూనిట్ సంబంధించిన ఇంపార్టెంట్ అనేవి ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ఈ 9 రోజులు 8 రోజులు వీటి మీదనే ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకు 20+ మార్కులు ఖచ్చితంగా వస్తాయి। కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ యూనిట్ రెండో యూనిట్లో చెప్పిన ఇంపార్టెంట్ చెప్పినాము। ఇప్పుడు ఫైనల్ మూడో యూనిట్లో మనకి ఇంపార్టెంట్వి ఏంటివి అంటే CWSN చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ విశిష్ట ఆవశ్యకత బాలక్ వెరీ ఇంపార్టెంట్। విశిష్ట ఆవశ్యకత బాలక్ సంబంధించినవి ఖచ్చితంగా అడుగుతాడు। దీంట్లో మనకు मानसिक मंदता के बारे में भी हम पूरा जानकारी लेना चाहिए और उसके साथ साथ अधिगम लोप लर्निंग डिजाबिलिटीज अधिगम लोप डॉक्टर शामिल क्लिक गारू चपड़म जरिगिंदी इसके बारे में भी हम जानकारी लेना चाहिए और उसके साथ साथ काउंसलिंग के साथ गाइडेंस मार्गदर्शन और निर्देशन और उसके साथ साथ नेतृत्व लीडरशिप वेरी इंपॉर्टेंट नेतृत्व और उसके साथ साथ CCE निरंतर समग्र मूल्यांकन NCF नेशनल करिकुलम फ्रेम 2005 और RTE 2009 शिक्षा अधिकार कानून 2009 और NEP 2020 और उसके साथ ICT A&B और उसके साथ AP गवर्नमेंट न्यू एजुकेशन पॉलिसीज यह पूरे 3rd यूनिट में लेना चाहिए। इकाई 3 में विशिष्ट आवश्यकता बालक मानसिक मंदता अधिगम लोप काउंसलिंग गाइडेंस लीडरशिप नेतृत्व CCE NCF RTE 2009 NEP 20 और ICT A&B AP న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇవి మనకు ఇంపార్టెంట్వి। ఓన్లీ వీటి మీదనే మీరు ఈ వారం రోజులు ఫోకస్ చేసినా కూడా ఖచ్చితంగా 20+ మార్కులు 20 కంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఆశ్చర్యపడనవసరం లేదు। ఖచ్చితంగా 20 నుంచి 25 మార్కులు మీరు ఇప్పుడు చెప్పిన ఈ లెసన్లన్నీ నోట్ చేసుకొని వీటి మీదనే ఈ వారం రోజులు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకు 20 నుంచి 25 మార్కులు రావడం జరుగుతుంది। కాబట్టి దయచేసి మనం చదివేటప్పుడు చాలా దృష్టి పెట్టి చదువుకోవాలి। ఎందుకంటే హార్డ్ వర్క్ చేయందే ఏది కూడా లభించదు। దయచేసి మళ్ళీ చెప్తున్నా మనకు రాబోయే నెక్స్ట్ ఇయర్లో కానీ లేదా ఇయర్ ఎండింగ్లో కానీ ఖచ్చితంగా మెగా డిఎస్సి వస్తుంది। ఆ మెగా డిఎస్సిలో మనం జాబ్ రావాలంటే ఏపీ టెట్లో ప్రతి బిట్టు కూడా మనకు విలువైనది। కాబట్టి ఈ వారం రోజులు వాట్సాప్కు దూరంగా ఉంటూ సెల్లులకు దూరంగా ఉంటూ అన్నిటికీ దూరంగా ఉంటూ మీరు 10 to 12 అవర్స్ వర్క్ చేయాలి। ఎవరి కోసమే అంటే మన కుటుంబం కోసం మీరు కష్టపడితే ఖచ్చితంగా
మీకు భగవంతుడు మంచి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సిలబస్ మీద మీరు క్విక్ రివిజన్ చేయండి. అలాగే మన మదీనా హిందీ యాప్ ద్వారా ఏపీ పాలసీస్ మీద 2 ఎగ్జాములు, అలాగే ఎన్ఈపి మీద, అలాగే ఐసిటి ఏ అండ్ బి మీద, అలాగే టోటల్ సిలబస్ మీద, అలాగే గ్రాండ్ టెక్స్ట్ కూడా మనం డేట్ల వైజ్గా నిర్వహిస్తున్నాము. అది ఉచితంగా మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్లేస్టోర్లోకి వెళ్ళి మదీనా హిందీ విద్యాలయ్ అని కొడితే మీకు ప్లేస్టోర్లో కూడా ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ ఎగ్జామ్లన్నీ కూడా ఉచితంగా ఉంటాయి. చాలా క్వాలిటీగా క్వాంటిటీగా తయారు చేసి మీకు పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో కూడా మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఆ బిట్స్లలో మీరు కింద కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ అని చెప్తే ఆడ ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని కూడా నివృత్తి చేసుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మీరు ఎగ్జామ్ అందరూ మంచిగా రాసి మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాము. చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీని ధైర్యంగా చదవండి. మేము దాదాపు 360 బిట్లు మీకు మన యాప్ ద్వారా ఉచితంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము. దాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటే అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మదీనా హిందీ విద్యాలయ ద్వారా మేము కోరుకుంటున్నాము. అలాగే టీఎస్ టెట్లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయనేది మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. దానివల్ల మీకు కొంత గైడెన్స్ దొరుకుతుంది, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అనేది. కాబట్టి అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. సార్ మేడం, మనం ఇంతవరకు ఈ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో ఇంపార్టెంట్ అయిన టోటల్ టాపిక్స్ మీకు చెప్పడం జరిగింది. అయితే టీఎస్ టెట్ 12/6/2002లో జరిగిన ఎగ్జామ్లో బిట్స్ మనకు ఎలా వచ్చినాయని కొన్ని మీకు చూపెడతాను. దాని మీద కొంత ఐడియాలజీ మీకు వస్తుంది. ఇప్పుడు ఒక బిట్ చూడండి. పీరియడ్ ఆఫ్, చూడండి ఒకసారి బాగా. పీరియడ్ ఆఫ్ ఇంటివిటీ థాట్ బిలాంగ్స్ టు దిస్ స్టేజ్ ఆఫ్ పియాజే. దీన్ని ఏమంటే అంత ప్రజ్ఞక్ కాల్ పియాజేకి ఇస్ అవస్థ మే సంబంధిత హై అన్నాడు. అందుకోసం మీకు చాలాసార్లు మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ కావద్దండి. మ్యాక్సిమంగా ఇంగ్లీష్నే మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే అంత ప్రజ్ఞ కనంగానే మనము ఆ హిందీలో ఉన్న వర్డ్ను ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేయలేము. పియాజే గారు మనకు తెలుసు 4 స్టేజీలు చెప్పినాడు. ఈ 4 స్టేజీలలో ఈ ఇంటివిటీ అనేది ఏ స్టేజీలో ఉంది అని దాని క్వశ్చన్ అర్థం. అయితే ఈ పియాజే గారు ఈ ఇంటివిటీ అనే స్టేజీ దేంట్లో ఉంటుందంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉంటుంది. దాని ఏజు 2 to 7 ఉంటుంది. ఆ 2 to 7లో మళ్ళీ మనకి ఏముంటుందా అంటే 2 to 4 ఒకటి ఉంటుంది, మరియు 4 to 7 ఉంటుంది. 2 to 4 భావాత్మక దశ అంటాం దాన్ని. రెండవది ఇంటివిటీ దశ, అంతర్దృష్టి దశ. అంతర్దృష్టి దశ అనే పదం అనకుండా వాడు ఏమన్నంటే అంతఃప్రజ్ఞక దశ అన్నాడు. ఆన్సర్ ఏంటంటే ఫ్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇది బాగా గమనించండి. ఇక రెండో క్వశ్చన్ చూడండి. एक बहुराष्ट्रीय कंपनी अभ्यर्थी की कौशल सीखने व किसी कार्य को पूरा करने की क्षमता को जानने के लिए परीक्षा का आयोजन करती है. यह परीक्षा किसके अंतर्गत आती है అంటే ఒక మల్టీపై కంపెనీ అనేది అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ను మనం తీసుకునేటప్పుడు ఆ ఎంప్లాయీస్ను ఏ ఎగ్జామ్ పెడతారో ఎంప్లాయీస్ కోసము అనేది. ఎప్పటికైనా ఏంటంటే సహజ లక్షణాలున్న స్కిల్స్ కలిగిన వాళ్ళనే మల్టీ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మనము యాప్టిట్యూడ్ టెస్ట్ అక్కడ పరీక్షడం జరుగుతుంది. అందుకే మనము యాప్టిట్యూడ్ పరీక్షలో డిఏటీబీ జిఏటీబీ పరీక్షలు. ఈ జిఏటీబీ ఎవరు? అమెరికా సంస్థ వాళ్ళు. అమెరికాలో ఉండే కంపెనీస్ అన్నీ కలిసి ఈ జిఏటీబీ అనే ఒక పరీక్ష పెట్టి దాని ద్వారానే ఎంప్లాయీస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సరు పర్సనాలిటీ టెస్ట్ కాదు, క్రియేటివ్ టెస్ట్ కాదు, యాటిట్యూడ్ టెస్ట్ కాదు, యాప్టిట్యూడ్ టెస్ట్. కాబట్టి ఆన్సర్ ఈజ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అలాగే మనం కొన్ని లోతుగా ఆలోచిస్తుంటాం. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇందాక కూడా చెప్పినాం ఇంపార్టెంట్ బుద్ధి దాంట్లో హోవార్డ్ గార్డనర్ గారి దాంట్లో నిమ్నలిఖిత్ में से यह హోవార్డ్ గార్డనర్ के बहुबुद्धि सिद्धांत में सम्मिलित नहीं है. దాంట్లో ఆప్షన్స్ పర్సనల్ ఇంటెలిజెన్స్, స్పాషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. ఈయన ఏం చెప్పినా అంటే పర్సనల్ చెప్పిండు, స్పాషియల్ చెప్పిండు, లింగ్విస్టిక్ చెప్పిండు, కానీ సోషల్ చెప్పలేదు. సోషల్ కాడ ఏముందా అంటే ఇంటరా అని ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి.
ఇంటర్ ఇంటర్ అనే పదాలు ఉపయోగించిండు. ఇంటర్ అంటేనేమో ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళ మధ్య సంబంధాలు ఇంటర్ అంటే తనంతట తాను. అయితే అక్కడ సామాజిక సంబంధాలు ఏర్పరిచినా ఆ పదం ఉపయోగించలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సోషల్ ఇంటెలిజెన్స్. అయితే కొంతమంది అప్లికేషన్ మెథడ్లో అడిగినప్పటికీ కూడా డెప్త్గా ఉందని కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. सीखने मनोवैज्ञानिक परिभाषा के अनुसार डैश के अतिरिक्त निम्नलिखित में से सभी सीखने के उदाहरण అంటే సైకాలజిస్టుల పరిభాష ప్రకారము కింద ఉన్నవి ఇవన్నీ కూడా ఒకటి తప్ప మిగిలినన్నీ కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. లెర్నింగ్ అంటే ఇది ఉంటుంది. ఒకటి లేఖన్, తైరాకీ, చీకనా, కపడే ధోనా. లేఖన్ రైటింగ్, స్విమ్మింగ్ ఆర్ స్నీజింగ్ ఆర్ వాషింగ్ క్లాత్స్. దీంట్లో రైటింగ్ మనం నేర్చుకోబడతాము. థైరిక్ స్విమ్మింగ్ కూడా వేరే వాళ్ళ ద్వారా నేర్చుకుంటాము. కపడే ధోనా బట్టలు ఉతకడం అంటే మామూలు బట్టలు ఉతకడం కానీ వాషింగ్ మిషన్లో వేయడం కానీ అది కూడా వేరే ద్వారా డెమో ద్వారా నేర్చుకుంటాం. చీక్నా అంటే మనకు తుమ్ము రావడము. ఇది ఎవరు నేర్పరు, అచానక్ రూప్సే ఆతి హై అంటే ఇది ఎవరు నేర్పించరు దీన్ని. అందుకోసం ఇక్కడ డిఫరెంట్ ఇలాంటి చిన్న బిట్స్ కూడా ఇస్తాడు. మనం కొద్దిగా క్వశ్చన్ని కన్ఫ్యూజ్ లేకుండా చదువుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏముందా అంటే आरटीई एक्ट के अनुसार पाठशाला में प्रबंधन समिति माता पिता या अभिभावकों का अनुपात यह होना चाहिए. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఆర్టీఈలో ఉండే మీరు ఆ సెక్షన్స్ అన్నీ ఆ 7 ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. आरटीई के अनुसार बालक क्या है अंటారు. बालक का आयु आरटीई के अनुसार 6 से लेकर 14 तक. एनईपी के अनुसार बालक का आयु 3 से लेकर 18 तक. कन्फ्यूज కావద్దండి. कक्षा అంటేనేమో आरटीई के अनुसार 6 से लेकर 1 to 8th क्लास. బాగా గుర్తుపెట్టుకోండి. आरटीई के अनुसार जो कक्षा అంటే ప్రాథమిక కక్ష అంటే 1 to 8th క్లాస్ అని బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే आरटीई के अनुसार అభిభావకోం అని క్వశ్చన్ ఇచ్చిండు. ఈ క్వశ్చన్లో ఆన్సరు 3/4. అలాగే చూడండి ఒక క్వశ్చన్ ఎంత కన్ఫ్యూజ్ ఇచ్చిండో. पर्सन विद डिजेबिलिटी समान और अवसर पूर्ण भागीदारी व अधिकारी की सुरक्षा యాక్ట్ इस दिन लागू हुआ. మనము డిజాబిలిటీ యాక్ట్ అనగానే 1995 అనుకుంటాం, కానీ ఇక్కడ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఆన్సరు 7th ఫరవరి 1996. అందుకోసమే మనం జాగ్రత్తగా క్వశ్చన్ని 1-2 సార్లు మనము గమనించినట్లయితే మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాము. మనం ఇందాక కూడా చెప్పిన ఇంపార్టెంట్లో లెర్నింగ్ ట్రాన్స్ఫర్ ఇంపార్టెంట్ లెసన్ ఖచ్చితంగా దాని మీద బిట్ ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ లెర్నింగ్ ఉంటుంది, నెగిటివ్ లెర్నింగ్ ఉంటుంది, జీరో లెర్నింగ్ ఉంటుంది, और బేలేటరల్ లెర్నింగ్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక బిట్ ఇచ్చిండండి. छात्र 6वीं कक्षा में एक गणितीय सिद्धांत सीखता है और उसका उपयोग 7वीं कक्षा में भौतिक विज्ञान के प्रश्न में हल करने में करता है. అంటే ఒక పిల్లవాడు 6వ తరగతిలో నేర్చుకున్న లెక్కలను 7వ తరగతిలో फिजिक्स में भौतिक शास्त्र में करने में उपयोग किया అని ఉపయోగ చేసేసిండు, సక్సెస్ అయిండు. అంటే ఇక్కడ ఏంటిది పాజిటివ్ లెర్నింగ్. బాగా గుర్తుపెట్టు. సకారాత్మక్ అధిగమ్ హస్తాంతరన్ యా స్థానాంతరన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మనకు ఒక బిట్టు వస్తుంది. అలాగే మనకు జబ్ ఏక్ ఛాత్ర బిల్లి పాల్తా హై, ఒక పిల్లవాడు పిల్లిని పెంచుతున్నాడు. తో వహ్ ఉసే కాట్తీ హై, అది ఉన్నాడు కానీ పిల్లవాడు ఆ పిల్లవాడిని పిల్లి రోజు కాట్తీ హై. వహ్ సామాన్యీకరణ కర్తా హై, వాడు జనరలైజేషన్ చేసుకుంటున్నాడు. ఏమని సభీ బిల్లియా ఇసీ ప్రకార్ కా వ్యవహార్ కర్తీ హై అంటే ఏ పిల్లిని చూసినా కూడా యహీ ప్రకార్ ముజే కాట్తీ హై అని అనడంలో ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ కష్టంగా ఇచ్చిండు. ఒకటి అనాలజీ అని, క్రిటికల్ థింకింగ్ అని, డిడక్టివ్ అని, ఇండక్టివ్ అని. కానీ ఆన్సర్ వచ్చేసి మనకు హిందీలో సమానత, తార్కిక్ చింతన్, నిగమనాత్మక్ ఆర్ ఆగమనాత్మక్ అంటే జనరలైజేషన్, సమానత్వం. ఈ విషయాన్ని ఇంకో చోట అలాగనే ఈక్వల్గా చేసింది కాబట్టి దీన్ని సమానత అంటాము. అందుకే ఇంగ్లీషు అండ్ హిందీని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అలాగే ఇసీకే అనుసార్
भाषीय नियमों के आधार पर वाक्यों को प्रत्यक्ष या अप्रत्यक्ष वाक्यों में बदल जाता है। భాష లాంగ్వేజ్ గురించి వచ్చిందంటే సాధ్యమైనంత వరకు 100% నోమ్ చామ్స్కీ గారిది అని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా। ఈ విషయంలో ఎటువంటి ఆలోచించండి। ఇలాగా కొన్ని క్వశ్చన్స్ మీకు ఈ విధంగా వస్తాయి కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పుడే ఎట్లా మనం కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ రాస్తుంటాం కాబట్టి టయాన్ని చూసుకుంటూ క్వశ్చన్ని 1-2 సార్లు, అందుకే ఫాస్ట్నెస్, ఈ ఫాస్ట్నెస్ రావాలంటేనే ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి। చాలామంది మూర్ఖంగా ఉంటారు, ఎగ్జామ్స్ ఏముంది నేను డైరెక్ట్ రాస్తాను నాకు గుర్తుంటుందని। అలా ఎప్పుడు కూడా అతి విశ్వాసం ఆత్మవిశ్వాసం చేసుకోవద్దండి। ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది మేము 20 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాము। ఈ అతి విశ్వాసంతో చదువుకుని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎగ్జామ్లో పోయి తక్కువ మార్కులతో బయటికి రావడము। అలాగే మన తెలంగాణ టెట్లో కూడా పేపర్ 2 హిందీలో కేవలము 37-35% మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది। అంటే అక్కడ సోషల్ ఉంది, అంటే ఇది మనం గమనించుకోవాలి। అంటే ఓవర్ లుక్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు। ఎగ్జామ్స్ ఎంత ఎక్కువ రాస్తే, అందుకే మనం ఏమన్నాము, ఈ ఆర్టీఈ చట్టంలో కానీ ఎన్ఈపిలో ఏమిచ్చింది, సీసీ ఇచ్చింది, నిరంతర సమగ్ర మూల్యాంకన్। ఎప్పుడు కూడా మనం ఎగ్జామ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, ఎగ్జాములు రాస్తూ ఉంటే మనకు దాని మీద ఒక పట్టు అనేది వస్తుంది। అందుకోసమే మన మదిలా యాప్లో మీ అందరికి కూడా చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ అండ్ పెడగోగి మీద 360 బిట్లు ఉన్నాయి। అలాగే రేపు ఆదివారం 7వ తారీఖు గ్రాండ్ టెస్ట్ కూడా మొత్తం టోటల్ సిలబస్ మీద క్వాలిటీగా, అంటే ఈ బిట్లే వస్తాయని మేము అనము, కానీ ఈ ఏరియా వస్తుంది, ఈ ఏరియాలో చూసుకోవాలి, అంటే ఇది ఇంపార్టెంటు అని ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్స్ చదువుకోవాలి। ఆన్సర్స్ చదివి కూడా క్వశ్చన్స్ వైపు కూడా వెళ్ళొచ్చు। ఈ నాలెడ్జ్ రావాలంటే మనం ఎంత ఎక్కువగా ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది। కాబట్టి అందరూ కూడా మన యాప్ ప్లేస్టోర్లో ఉంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని గతంలో ఉన్న ఎగ్జామ్స్ను కూడా మేము టైం పెట్టకుండా ఓపెన్ చేసి పెడుతున్నాము। అందరూ కూడా ఎప్పుడైనా మీరు రాసుకోవచ్చు ఇబ్బంది లేకుండా। మీకు ఇదే టైంలో పెట్టి మిమ్మల్ని వ్యాపక్ చేయకుండా సంకుచిత్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు, వ్యాపక్ చేస్తున్నాను కాబట్టి 8 to 10 అనే కాకుండా మీరు ఎగ్జాము ఎప్పుడైనా మన యాప్లోకి వెళ్ళి రాసుకోవచ్చు, మళ్ళీ సరి చేసుకోవచ్చు। దాని డౌట్ ఉన్నా కూడా మీరు అక్కడ కామెంట్ బాక్స్లో రాసి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము। అవసరమైతే మీ నెంబర్కి వ్యక్తిగతంగా ఫోన్ చేసి వివరించడం కూడా జరుగుతుంది। కాబట్టి ఈ విధంగా మీరు కష్టపడితే ఈ 8 రోజులు 9 రోజులు మన చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో మంచి మార్కులు మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। అందరికి కూడా విజయాన్ని లభించి మంచి మార్కులు 100 మార్కులు క్రాస్ అయ్యి రావాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము।